వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎంటి లాజిక్స్. ఈరోజు క్లాస్లో మనం డిగ్రీ సెకండ్ సెమిస్టర్కి సంబంధించి 5th యూనిట్లో ఉన్నటువంటి హిస్టరీ పార్ట్లో మోస్ట్ ఇంపార్టెంట్ 10 మార్క్స్ క్వశ్చన్ని డిస్కస్ చేయబోతున్నాం. ఆల్రెడీ మనం ముందు వీడియోలో ఒక క్వశ్చన్ డిస్కస్ చేసాం. ఈ వీడియోలో ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ని డిస్కస్ చేయబోతున్నాం. అదేంటంటే రైట్ అబౌట్ ద ఇండో బ్యాక్ట్రియన్ గ్రీక్ ఇన్వేషన్స్ ఆఫ్ ఇండియా అండ్ ఎస్టిమేట్ దేర్ ఎఫెక్ట్స్. ఇండో బ్యాక్ట్రియన్ యొక్క బంధాలను గురించి, ఈ విధమైనటువంటి ఇండో బ్యాక్ట్రియన్ బంధాలు ఏవైతే ఉన్నాయో దాని గురించి ఒక వివరణాత్మకమైన వ్యాసాన్ని, అంటే వాటి గురించి చర్చించమని అడిగాడు. సో క్వశ్చన్ ఎలాగిచ్చిన ఇండో బ్యాక్ట్రియన్ అనేసి పదం మీకు కనిపించినట్లయితే ఈ ఆన్సర్ రాస్తే సరిపోతుంది. ఏంటి ఇండో బ్యాక్ట్రియన్ అంటే? అసలు బ్యాక్ట్రియన్, ఇండో అంటే ఇండియా అని మీకు తెలుసు, మరి బ్యాక్ట్రియన్ అంటే మీకు తెలియాలి కదా. అదేంటంటే అలెగ్జాండర్ మరణం తర్వాత, ప్రపంచ విజేతగా చెప్పబడినటువంటి అలెగ్జాండర్ మరణం తర్వాత, మనం ఫస్ట్ అలెగ్జాండర్ ఎప్పుడు చనిపోయాడని చెప్పాం? క్రీస్తు పూర్వం 321 సంవత్సరంలో చనిపోయాడని చెప్పాం. సో ఈ అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత, అంటే ఆఫ్టర్ 321 BC, క్రీస్తు పూర్వం 321 తర్వాత బ్యాక్ట్రియా అనే ప్రాంతంలో స్థిరపడినటువంటి గ్రీకులను బ్యాక్ట్రియన్స్ అంటారు. స్థిరపడిన గ్రీకులను బ్యాక్ట్రియన్స్ అంటారు. అర్థమైందమ్మా? ఈ బ్యాక్ట్రియన్లు ఎవరో? బ్యాక్ట్రియన్లు అంటే ఎవరో కాదు, అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత కొంతమంది గ్రీకులు ఈ బ్యాక్ట్రియా అనే ప్రాంతంలో స్థిరపడ్డారు. అలా స్థిరపడినటువంటి గ్రీకులని బ్యాక్ట్రియన్లు లేదా బ్యాక్ట్రియన్ గ్రీకులు అంటారు. క్లియర్? ఈ యొక్క బ్యాక్ట్రియన్ వంశానికి స్థాపకుడు ఎవరంటే డయోడోటస్. స్థాపకుడు ఎవరు? ఈ బ్యాక్ట్రియన్ వంశ స్థాపకుడు డయోడోటస్. ఈ డయోడోటస్ అనేటువంటి వ్యక్తి ఈ బ్యాక్ట్రియన్ వంశాన్ని స్థాపించాడు. క్లియర్ కదమ్మా? చాలా లేదమ్మా, చిన్న చిన్న ఇంపార్టెంట్ పాయింట్స్ మనం నేర్చుకుంటే ఈ క్వశ్చన్ కనుక మీకు రేపు ఎగ్జామ్లో ఇస్తే కంపల్సరీగా మనం ముందు డిస్కస్ చేసిన క్వశ్చన్ కానీ ఈ క్వశ్చన్ కానీ మీరు నేర్చుకున్నట్లయితే ఈజీగా ఒక క్వశ్చన్ కంపల్సరీగా వస్తుంది. ఈజీగానే ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయగలుగుతారు. చూడండి, ఇండో బ్యాక్ట్రియన్ బంధం గురించి. ఇండో బ్యాక్ట్రియన్ గ్రీక్ అంటే ఆ బ్యాక్ట్రియన్ గ్రీకులకి ఇండియాలో ఉన్నటువంటి వ్యక్తులకి మధ్య ఉన్న సంబంధం గురించి ఈ క్వశ్చన్లో మనం డిస్కస్ చేస్తున్నాం. అయితే ఈ బ్యాక్ట్రియన్ గ్రీకులు ఎవరంటే అలెగ్జాండర్ మరణం తర్వాత, అంటే అలెగ్జాండర్ మరణంకు ముందు కాదు, అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత. అర్థమవుతుంది కదమ్మా? అలెగ్జాండర్ మరణం తర్వాత బ్యాక్ట్రియాలో స్థిరపడినటువంటి గ్రీకులనే బ్యాక్ట్రియన్ గ్రీకులు అంటాం. ఓకేనా? వీళ్ళకి, ఈ వంశస్థాపకుడికి, ఈ బ్యాక్ట్రియన్ గ్రీక్ వంశస్థాపకుడు ఎవరంటే డయోడోటస్. ఈ డయోడోటస్లు సిరియా యొక్క ఆంటియోయస్, సిరియాని పరిపాలిస్తున్న ఆంటియోస్ II. సిరియాని ఎవరు పరిపాలిస్తున్నారు? ఆంటియోస్ II. ఈ సిరియాని పరిపాలిస్తున్న ఆంటియోస్ II పాలన నుంచి విముక్తి పొందారు. ఏం పొందారు? విముక్తి పొందారు. ఎవరు? బ్యాక్ట్రియన్లు విముక్తి పొందారు. సిరియా యొక్క ఆంటియోస్ II పాలన నుంచి ఈ బ్యాక్ట్రియన్లు విముక్తి పొందారు. ముందుగా 3 పాయింట్లు ఈజీగా ఉంటుంది, మీకు అర్థం అవ్వాలని 1కి 2 సార్లు చెప్తున్నా. క్లియర్గా వినండి, ఈజీగా ఉంటుంది. ఎవరు బ్యాక్ట్రియన్లు అంటే అలెగ్జాండర్ మరణం తర్వాత బ్యాక్ట్రియాలో స్థిరపడినటువంటి గ్రీకులని బ్యాక్ట్రియన్ గ్రీకులు అంటాం. ఈ బ్యాక్ట్రియన్ వంశ స్థాపకుడు ఎవరంటే డయోడోటస్. వీళ్ళు సిరియాని పరిపాలిస్తున్న ఆంటియోస్ II పాలన నుంచి విముక్తి పొందారు. ఎవరు? బ్యాక్టీరియన్ గ్రీకులు. బ్యాక్టీరియా ఈ యొక్క సిరియాని పాలిస్తున్న ఆంటియోస్ పాలన నుంచి విముక్తి పొందింది. ఈ బ్యాక్టీరియాలో ఉన్నవారు ఎవరు? బ్యాక్ట్రియన్ గ్రీకులు. ఇది దీనికి సంబంధించి. అయితే మనకు ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే బ్యాక్టీరియన్ గ్రీకుల్లో ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఎవరు ఒకసారి చూద్దాం. ఓకేనా? చూడండమ్మా, ఈజీగానే ఉంటుంది. ఇంకా అర్థం అవ్వకపోతే వీడియోని ఒకసారి వెనక్కి తీసుకొని వెళ్ళి ఒకసారి చూడండి, ఈజీగా అర్థమవుతుంది. ఈ బ్యాక్ట్రియన్లో గొప్పవాడు డెమిట్రియస్. ఈ పేరు మీరు ఎక్కడో విని ఉంటారే,
విన్నారా? వినే ఉంటారు. గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా చూసినట్లయితే అక్కడ డిమిత్రియస్ అనే పేరుతో తన పిలుస్తారు. సో సినిమా చూసినప్పుడు ఈ పేరు వస్తుంది, చూడండి. ఈ డిమిట్రియస్ యొక్క భారతదేశంలో ఉన్న ఆ యొక్క ప్రాంతాలను ఎప్పుడు పరిపాలించాడంటే క్రీస్తు పూర్వం 190 నుంచి 175 సంవత్సరం వరకు పరిపాలించాడు. ఎవరు? డిమిత్రియస్. ఈ డిమిత్రియస్ ఇంగ్లీష్లో డిమిట్రియస్ అంటాం, తెలుగులో డిమిత్రియస్ అంటాం. సో ఇతను క్రీస్తు పూర్వం 190 నుంచి 175 వరకు, అంటే దాదాపు 14-15 సంవత్సరాలు భారతదేశంలో ఇతని పరిపాలన అనేది కొనసాగింది. ఈయన ఒక గొప్ప విజేత. ఎవరు? డిమిత్రియస్ అనేటువంటి వ్యక్తి ఒక గొప్ప విజేత. ఈ బ్యాక్టీరియన్లో గొప్ప విజేత ఈ డిమిత్రియస్. అర్థమవుతుంది కదమ్మా? క్లియరా? అయితే ఈయన ఏ ప్రాంతాలని ఆక్రమించుకున్నాడంటే భారతదేశంలో పంజాబ్, అదేవిధంగా సింధు, అదేవిధంగా పంజాబ్ రాష్ట్రాన్ని మొత్తాన్ని ఆక్రమించుకున్నాడు. అదేవిధంగా సింధు ప్రాంతం మొత్తాన్ని ఆక్రమించుకున్నాడు. ఇంకా చూసినట్లయితే పాటలీపుత్రాన్ని, అంటే మనం మగధ రాజధానిగా మనం ఇంతకుముందు క్వశ్చన్లో మనం డిస్కస్ చేసినప్పుడు కానీ ముందు యూనిట్ల నుంచి డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. మగధకు రాజధానిగా రాజగృహం ఉండేదని ఫస్ట్ యూనిట్లో చెప్పుకున్నాం. మౌర్యులు ఎప్పుడైతే మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించారో పాటలీపుత్రాన్ని రాజధానిగా చేసుకున్నారని డిస్కస్ చేసాం. ఓకేనా? అయితే ఈ డిమిత్రియస్ గొప్ప విజేత అయ్యుండి భారతదేశంలో పంజాబు, సింధు, మధుర లాంటి ప్రాంతాలను ఆక్రమించాడమ్మా. ఏ ప్రాంతాలు? పంజాబు, సింధు, మధుర. ఈ 3 ప్రాంతాలని ఆక్రమించాడు. ఇప్పుడు ఉన్నటువంటి పంజాబు, సింధు అనేది పాకిస్తాన్లో ఉంది. ఈ పెద్ద ప్రాంతాన్ని పంజాబ్, సింధు, మధురలతో కూడిన ఒక పెద్ద ప్రాంతాన్ని ఆక్రమించుకున్నవాడు డిమిత్రియస్. అయితే ఈ డిమిత్రియస్ మగధను కూడా బెదిరించాడు, మగధ రాజ్యాన్ని కూడా బెదిరించాడు. అయితే ఇతను ఉడతూపులకి భారతీయులు అంత పెద్దగా భయపడరు అనే విషయం మీకు తెలుసు. అయితే ఎప్పుడైతే ఇతను మగధను బెదిరించలేదమ్మా, ఇతను బెదిరించింది పాటలీపుత్రాన్ని బెదిరించాడు. పాటలీపుత్రం అనేది మగధ రాజధానిగా ఉండేది. ఈ పాటలీపుత్రంని ఎప్పుడైతే ఇతను బెదిరించాడో మగధను పరిపాలిస్తున్నటువంటి పుష్యమిత్ర శృంగుడు అనేటువంటి భారతీయ రాజు ఈ డిమిత్రియస్ని కుక్కను కొట్టినట్టు కొట్టాడు. ఎప్పుడైతే ఇతను మగధ రాజధాని అయినటువంటి పాటలీపుత్రాన్ని ఆక్రమించుకోవడానికి బెదిరింపులకు గురి చేశాడో ఈ పుష్యమిత్ర శృంగ అనేటువంటి భారతీయ రాజు డిమిత్రియస్ని పాటలీపుత్రం నుంచి తరిమి కొట్టాడు. దీంతో అతను భారతదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇది డిమిత్రియస్కి సంబంధించి. ఎందుకు మనం డిమిత్రియస్ గురించి మాట్లాడామంటే డిమిత్రియస్ బ్యాక్ట్రియన్ గ్రీకుల్లో ఒక గొప్ప విజేత. ఈయన చాలా ప్రాంతాలను ఆక్రమించాడు. భారతదేశానికి వచ్చినట్లయితే పంజాబు, సింధు, అదేవిధంగా మధుర ప్రాంతాలను ఆక్రమించాడు. ఇక మగధకు వచ్చి పాటలీపుత్రాన్ని కూడా ఆక్రమించుకోవాలని చూశాడు. కానీ మగధ రాజు అయినటువంటి పుష్యమిత్ర శృంగ చేతిలో ఓడిపోయి ఈ పుష్యమిత్ర శృంగ తరిమి కొట్టడం వల్ల ఇతను భారతదేశం నుంచి పారిపోయాడు. అర్థమవుతుంది కదమ్మా మీకు? ఓకే, పారిపోయాడు. ఇక ఇతని తర్వాత చెప్పుకోదగినటువంటి బ్యాక్ట్రియన్ రాజు ఎవరో ఒకసారి చూద్దాం. ఇతని తర్వాత వచ్చిన వాడే మెనాండర్. ఇతను క్రీస్తు పూర్వం 60వ సంవత్సరం నుంచి భారతదేశాన్ని పరిపాలించాడు. అయితే భారతదేశంలో కొన్ని ప్రాంతాలే, మొత్తం దేశాన్ని పరిపాలించలేదు, అక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇతను బ్యాక్ట్రియన్ల అందరిలో కల్లా గొప్పవాడు. అంటే డయోడోటస్ నుంచి డిమిత్రియస్ వరకు అందరూ చాలామంది గొప్పవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికంటే గొప్పవాడు మెనాండర్. ఈ మెనాండర్ ఇతనికన్నా ముందున్నటువంటి డిమిత్రియస్ యొక్క కుమార్తెను వివాహం చేసుకున్నాడు. డిమిత్రియస్ యొక్క కుమార్తెను వివాహం చేసుకొని ఆయన యొక్క రాజ్యానికి వారసుడైపోయాడు. ఎవరు? మెనాండర్. ఎవరి కుమార్తెను వివాహం చేసుకున్నాడు? డిమిత్రియస్ యొక్క కుమార్తెను వివాహం చేసుకున్నాడు. ఇతను బ్యాక్ట్రియన్ల అందరిలో కల గొప్పవాడు. ఎవరు? మెనాండర్. ఇతను డిమిత్రియస్ ఎప్పుడైతే భారతదేశంలో పుష్యమిత్ర శృంగ చేతిలో ఓడిపోయాడో ఆ తర్వాత భారతదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు.
తర్వాత ఈ మెనాండర్ అనేవాడు డిమిత్రియస్ కుమార్తెని, గ్రీకు ప్రాంతంలో డిమిత్రియస్ కుమార్తెని వివాహం చేసుకుని ఈయన ఆక్రమించుకున్నటువంటి రాజ్యాన్ని, ఈయన యొక్క ఏ ఏ ప్రాంతాలను అయితే ఈయన ఆధీనంలో ఉండేవో భారతదేశం కాకుండా మిగతా గ్రీకు ప్రాంతాల్లో కానీ ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి మొత్తం సామ్రాజ్యానికి ఈ మెనాండర్ వారసుడు అయిపోయాడు. ఇతను గురించి చరిత్రలో చెప్పబడింది ఏంటంటే, ఇతను ప్రపంచాన్ని జయించాడు అనుకున్నటువంటి అలెగ్జాండర్ కన్నా ఎక్కువ ప్రాంతాలని జయించాడు. ఎవరు? మెనాండరు అలెగ్జాండర్ కన్నా ఎక్కువ ప్రాంతాలను జయించాడు. కాకపోతే ఇతని యొక్క విజయాల గురించి ఎక్కువగా ప్రస్తావించబడలేదు. అలెగ్జాండర్ కన్నా ఎక్కువ విజయాలను జయించిన వాడు ఏ గ్రీకు వీరుడంటే మెనాండరే గ్రీకులందరిలో కల్లా ఎక్కువ ప్రాంతాన్ని జయించినటువంటి, ఎక్కువ దేశాలను జయించినటువంటి వ్యక్తి మెనాండర్. అలెగ్జాండర్ కూడా మెనాండర్ అన్ని దేశాలను జయించలా, అలెగ్జాండర్ కొన్ని దేశాలను మాత్రమే జయించాడు. కానీ ఈ మెనాండర్ ఎక్కువ దేశాలని జయించాడు. అయితే ఇతను యొక్క రాజధాని ఎక్కడి నుండి ఎక్కడ వరకు ఉండేదంటే గాంధార నుంచి, ఎక్కడ నుంచి? గాంధార ప్రాంతం నుంచి మధుర వరకు, గాంధార నుంచి మధుర వరకు ఒక సువిశాలమైనటువంటి సామ్రాజ్యాన్ని ఈ యొక్క మెనాండర్ ఏర్పాటు చేశాడు. గాంధార నుంచి, అర్థమవుతుంది కదమ్మా, గాంధార నుంచి మధుర వరకు ఒక పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అంత గొప్ప వీరుడు అనమాట. ఈ బ్యాక్ట్రియన్లో మెనాండర్ అంత సామాన్యమైన వ్యక్తి కాదు. డిమిత్రియస్ కుమార్తెని వివాహం చేసుకుని డిమిత్రియస్ యొక్క రాజ్యానికి వారసుడయ్యాడు. అంతేతో ఆగిపోకుండా చాలా ప్రాంతాలను ఆక్రమించుకొని రాజ్యాన్ని గాంధార నుంచి ఎక్కడి వరకు మధుర వరకు ఒక సువిశాలమైనటువంటి ఒక విస్తారమైన సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అయితే ఈ మొత్తం సామ్రాజ్యానికి ఒక రాజధాని ఉండాలి కదమ్మా. ఈయన యొక్క రాజధాని వచ్చేసి సియోల్కోట్. ఈయన రాజధాని ఏంటి? సియోల్కోట్. ఎవరి రాజధాని? మెనాండర్ యొక్క రాజధాని. ఈ మొత్తం సువిశాలమైన సామ్రాజ్యానికి రాజధానిగా సియోల్కోట్ని ఎంచుకున్నాడు. ఈయన కన్ను మగధ మీద పడింది. ఇంతకు ముందు మగధని ఇంకొక అతను జయించాలనుకున్నాడు. అతను ఎవరు? డిమిత్రియస్. ఈయన మగధను జయించాలనుకుని పాటలీపుత్రాన్ని బెదిరిస్తే పుష్యమిత్ర శృంగుడు కుక్కను కొట్టినట్టు కొట్టి పంపాడు. సో ఇతని కన్ను కూడా మగధ మీద పడింది. సో ఇతను కూడా మగధను జయించాలని వచ్చాడు. అప్పుడు భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు ఎవరంటే పుష్యమిత్ర శృంగుడి యొక్క కుమారుడు మనవడు వసుమిత్ర శృంగ. ఎవరు? వసుమిత్ర శృంగ. ఈ మెనాండర్ గొప్పవాడు, గొప్ప విజేత కూడా. ఈయన మగధ మీదకి వచ్చినప్పుడు ఆ మగధను పరిపాలిస్తున్నటువంటి భారతీయ రాజు వసుమిత్ర శృంగ. ఈ వసుమిత్ర శృంగ తాతకే అంత ఉంటే మనవడేమైనా తగ్గడు కదా. ఇంత గొప్పవాడైనటువంటి మెనాండర్ని పాటలీపుత్రం నుంచి కుక్కను కొట్టినట్టు కొట్టి పంపాడు. సో ఇతని మామ అయినటువంటి డిమిత్రియస్ ఈ వసుమిత్ర శృంగ యొక్క తాతగారు అయినటువంటి పుష్యమిత్ర శృంగ చేతిలో ఓడిపోతే ఈ వసుమిత్ర శృంగ చేతిలో ఈ యొక్క మెనాండర్ ఓడిపోయి గ్రీకుకి పారిపోయాడు. ఇది బ్యాక్ట్రియన్ల యొక్క చరిత్ర. అయితే బ్యాక్ట్రియన్లకి మనకి ఉన్నటువంటి ఇండో బ్యాక్ట్రియన్ బంధం వల్ల కలిగినటువంటి ఎఫెక్ట్స్ ఏంటి, ప్రభావం ఏంటి ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఈ ఇండో బ్యాక్ట్రియన్ బంధాల వలన ఈ విధానం వలన పలుమార్లు భారతదేశంలో దండయాత్రలు జరిగి మౌర్యుల యొక్క సామ్రాజ్యం బలహీనపరచబడింది. ఎవరి సామ్రాజ్యం? మౌర్యుల యొక్క సామ్రాజ్యం బలహీనపరచబడింది. అంటే మౌర్య సామ్రాజ్యం వీక్ అయిపోయింది. ఎందుకు వీక్ అయిపోయిందంటే అశోకుడు తర్వాత యుద్ధాలు అనేవి చేయడానికి మౌర్యులు ఇష్టపడలే. అశోకుడు తన తర్వాత తన కుమారులు అందరూ కూడా శాంతి వైపే వెళ్తారు, యుద్ధాలు చేయరని ప్రకటించాడు. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరూ బలహీనులు, ఎందుకు పనికిరాని వాళ్ళు. అలాగా మౌర్య వంశం అశోకుడు తర్వాత నిర్వీర్యం అయిపోయింది. సో దానికి ఈ ఇండో బ్యాక్టీరియన్ అనేది కూడా ఒక రకమైనటువంటి కారణం. ఇంకా చూసుకున్నట్లయితే గ్రీకుకి భారతదేశానికి ఉన్నటువంటి ఈ సంబంధాల వల్ల, ఇండో బ్యాక్టీరియన్ సంబంధాల వల్ల భారతదేశంలో ఖగోళ శాస్త్రం, వైద్య శాస్త్రం, గణిత శాస్త్రం, ఈ మూడు శాస్త్రాల్లో ఒకరి ఆలోచనలు ఒకరు పరస్పరం కూడా పంచుకొని ఈ మూడు శాస్త్రాల్లో అత్యధికమైనటువంటి ఆవిష్కరణలకి దారి తీయడానికి ఈ ఇండో బ్యాక్టీరియన్ బంధం అనేది ఒక రకంగా కారణమైంది. అయితే ఇందులో మనం బాగా చూసినట్లయితే ఖగోళ శాస్త్ర విషయాలని
భారతీయ గణిత శాస్త్రవేత్తలు కానీ భారతీయ ఖగోళ శాస్త్రవేత్తలు కానీ గ్రీకులతో కలిపి అనేక విషయాలను పంచుకొని భారతదేశంలో ఈ శాస్త్రాల అభివృద్ధి కృషి చేశారు. ఇంకా చూసుకున్నట్లయితే ఈ గ్రీకుల వల్ల భారతదేశంలో గాంధార శిల్పకళ అనేటువంటి ఒక కొత్త శిల్పకళ ఆవిర్భవించింది. ఏంటి ఈ గాంధార శిల్పకళ అంటే, ఈ గాంధార శిల్పకళలో గ్రీకుల హస్తం ఉంటే ఈ గాంధార శిల్పకళలో భారతీయుల యొక్క హృదయం కనిపిస్తుంది. అంటే మనసేమో మనది, చేతి పనేమో వాళ్ళది. సో ఇలాంటి ఒక కొత్త హస్తకళ అంటే చేతితో చేసేటువంటి ఒక శిల్పకళ, చేతులతో రాళ్ళను చెక్కి విగ్రహాలుగా మలచడం అనేటువంటి ఒక కొత్త శిల్పకళ, గాంధార శిల్పకళ ఈ ఇండో బ్యాక్టీరియన్ వల్ల భారతదేశంలోకి వచ్చింది. అర్థమవుతుంది కదమ్మా. ఇంకా చివరగా భారతీయ యొక్క నాణ్యాలు చాలా దేశాల్లో పరిగణించబడ్డాయి. ఏంటి నాణ్యాలు? మౌర్యుల ప్లేస్లో గ్రీకు నాణ్యాలు వచ్చాయి. మౌర్యుల కాలంలో నాణ్యాలు ముద్రించబడ్డాయి. ఆ నాణ్యాల ప్లేస్లో గ్రీకుల యొక్క నాణ్యాలు భారతదేశంలో చలామణిలోకి వచ్చాయి. ఈ నాణ్యాలు ప్రపంచవ్యాప్తంగా భారతీయ నాణ్యాలుగా పరిగణించబడ్డాయి. ఈ విధంగా ఇండో బ్యాక్టీరియన్ సంబంధం యొక్క ప్రభావం అనేది భారతదేశం మీద ఉంది. చాలా ఈజీ అమ్మా, 4 పాయింట్లు. బ్యాక్టీరియన్లు అంటే అలెగ్జాండర్ చచ్చిపోయిన తర్వాత బ్యాక్టీరియాలో స్థిరపడినటువంటి గ్రీకులు. డయోడోటస్ దీని స్థాపకుడు. వీళ్ళు భారతదేశంలో అంటే వాళ్ళ యొక్క గ్రీకులు ఎక్కడ బ్యాక్టీరియాలో స్థిరపడ్డారు? సిరియా యొక్క 2వ పాలకుడైనటువంటి ఆంటియోస్ పాలన నుంచి విముక్తి పొందారు. వీళ్ళు దిమిత్రియస్ గురించి చెప్పుకున్నాం, మెనాండర్ గురించి చెప్పుకున్నాం. వీళ్ళిద్దరూ మగధ మీదకి వెళ్ళినప్పుడు మగధను పరిపాలిస్తున్నటువంటి శృంగ వంశానికి చెందిన పుష్యమిత్ర శృంగ అలాగే వసుమిత్ర శృంగ వీళ్ళిద్దరు కూడా దిమిత్రియస్ మెనాండర్ని భారతదేశం నుంచి తిప్పుకొట్టారు. ఆ తర్వాత ఈ బంధం వల్ల భారతదేశంలో జరిగినటువంటి ఎఫెక్ట్స్ ఏ విధంగా ప్రభావం చూపించిందో కూడా మాట్లాడుకున్నాం. ఇది 1కి 2 సార్లు చూడండి, చాలా ఈజీగా ఉంటుంది. రేపు ఎగ్జామ్లో కూడా మీరు ఈజీగానే రాస్తారు. సో క్లియర్ కదమ్మా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇది మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అది వారికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. మీకు ఇంకేదైనా సబ్జెక్ట్ కావాలన్నా ఏదైనా డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, మేము ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాం. మరిన్ని ఇలాంటి వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.